ఏమ్మా మెర్లి, అబ్బాయి నచ్చాడా? ఏంది పెద్దాయనా? ఆ? ఏందా ప్రశ్న? ఆ అమ్మాయి వచ్చి నిలబడ్డ స్టైల్ చూస్తుంటే తెలియట్లా అబ్బాయి నచ్చాడని. అవునయ్యా. మరి ఇంకేంటి ఆలస్యం? తాంబూలాలు మార్చుకుందాం. మార్చుకుందాం. నాకు ఈ పిల్లోడు అసలు నచ్చలా. మెర్లి, నీకేమైనా పిచ్చి పట్టిందయ్యిందే? ఇష్టం లేకపోతే నిన్న మీ నాన్నతో చెప్పడొచ్చుగా. మరెందుకు కొత్త సీర సింగారించుకుని నిలబడ్డావు? నిన్నే నేను ఈ మాట చెప్పుంటే మా నాన్నను కొట్టి పెద్ద గొడవయ్యి పెళ్లి సూపులు ఆగిపోయి ఉండేవి. కొన్నాళ్ళ తర్వాత తప్పకుండా నన్ను చూసుకోవడానికి ఇంకొకడు వస్తాడు. ఇకపై ఇట్ట పెళ్లి సూపులని మళ్ళీ పెట్టకూడదని ఊరోళ్ళందరికీ తెలియడం కోసమే ఇప్పుడిట్ట కొత్త సీర సింగారించుకుని నిలబడ్డాను. అంటే పెళ్లి చేసుకోకుండా మటంలో చేరతావేందే? నే పోయి మటన్లో ఎందుకు చేరతాను? ఏంది నువ్వు? నేను కళ్ళెట్ట పడుతున్నా. నిన్ను కొట్టానంటే ముఖం వద్దాగు. ఏ కోపడకండి, కాలం మారిపోయింది. మన కుర్రోల్లో ఎవరో ఇష్టపడి ఉంటుంది. ఎవరో ఏంటో అడగండి. అందరికి ఇష్టమైతే ముడిపెట్టేయచ్చుగా. మెర్లి, ఎవరో చెప్పమ్మా. నీ యొక్క చేసి చూపిస్తుందరా. పోయి పోయి ఇట్టంటోడ్ని. ఆగరా ఆగరా రేయ్. అతను కాదు, ఆట ఉంటాడని చెప్పబోయానంతే అమ్మా. అంతే. అమ్మాయి బతికిపోయావరా. అయ్యో భలేదానివే నువ్వు. నీ మాట విని తమ్ముడి మీద చెయ్యేసుంటే, తన కోపొచ్చి తుపాకి తీసి కాల్చుంటే. అది పేలదని తెలియదు వీళ్ళకి. తలుసుకుంటేనే భయంగా ఉంది. ఇదిగో లేవండి, పదండి వెళ్దాం. పదండి పదండి. రండే పోదాం. ఏంటే మళ్ళీ ఇట్ట చేసింది? ఇలా చూడు పిల్ల, నాకు ఆస్తి పాస్తులు ఏవీ లేవు. ఎంతకాలం దొంగతనాలు చేసే బతికాను. పెళ్ళి అయ్యాక నాకు ఇది కావాలి అది కావాలని పేచి పెట్టకూడదు. తర్వాత మనకి లవ్వు గివ్వు సెట్ అవ్వదు. కావాలంటే పెళ్లి చేసుకుంటా. ప్రేమగా మాట్లాడమంటే తుపాకీ చూపిస్తున్నా. ఆ పిల్ల ఆల్రెడీ వాళ్ళ నాన్న దగ్గర తన్నులు తిందే. పాజిటివ్గా మాట్లాడమంటే నెగిటివ్గా మాట్లాడతావేంట్రా? పాజిటివ్గా అంటావా? అవునా?